అందరికీ నమస్కారం. ఎస్బీఆర్ టాక్స్ ఛానల్ స్వాగతం. మిత్రులారా, చాలామందికి శ్రీ చైతన్య లాంటి సంస్థ కొంత నచ్చుతుంది, కొంత నచ్చదు. ఫిడ్జీ కూడా కొంత నచ్చుతుంది, కొంత నచ్చదు. కానీ అనేక కారణాల వల్ల ఫిడ్జీ లాంటి సంస్థ మీద ఇష్టం ఉన్నప్పటికీ శ్రీ చైతన్యలో మాత్రమే చేరుతున్నారు. ఒక్కసారి ఫిడ్జీ శ్రీ చైతన్య యొక్క తత్వం ఎలాంటిదో కాస్త వివరించిన తర్వాత మనం అసలు విషయానికి వెళ్దాం. మిత్రులారా, ఇంటర్మీడియట్ కాలేజీలో ఏది ఎంపిక చేసుకోవాలి అనేటువంటి విషయం గైడెన్స్ కోసం ఫ్రీ వాట్సాప్ గ్రూప్ ఉంది, లింక్లో డిస్క్రిప్షన్లో. అదేవిధంగా మీకు ఫోన్ నెంబర్కు, స్క్రీన్ మీద కనబడిన నెంబర్కు మీరు హాయ్ అని పెట్టినా, మీ వివరాలు చెప్పినా కూడా గ్రూప్లో యాడ్ చేస్తారు. మీరు అదేవిధంగా ఎస్బీఆర్ టాక్స్ పెయిడ్ కౌన్సిలింగ్ కూడా ఇవ్వబడుతుంది. ప్రీమియర్ పర్సనల్ కౌన్సిలింగ్ ఇంటర్మీడియట్ కాలేజ్ కోసం, ఇంజనీరింగ్ కాలేజ్ కోసం ఎస్బీఆర్ టాక్స్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. డిస్క్రిప్షన్లో లింక్ ఉంది. స్క్రీన్ మీద నెంబర్ ఫోన్ చేసి మిమ్మల్ని గైడ్ చేస్తారు. ఇంజనీరింగ్, ఇంటర్మీడియట్ కోసం అనేక కోర్సెస్ ఉన్నాయి. మిత్రులారా, శ్రీ చైతన్యలో ఉండేటువంటి మంచి విషయాలు కొన్ని చెప్తాను. శ్రీ చైతన్యలో ఉండేటువంటి స్టూడెంట్స్ విచ్చలవిడిగా 2 సంవత్సరాలు మారే అవకాశం లేదు. కంట్రోల్డ్ అట్మాస్ఫియర్ ఉంది. కొంత మంచి, అది కొంత చెడు. రెండోది, ఉన్నంతలో వాళ్ళను బాగానే హార్డ్ వర్క్ చేస్తారు పొద్దున్న నుంచి రాత్రి వరకు. అందులో కూడా కొంత మంచి ఉంది, కొంత చెడు ఉంది. మూడోది, నార్మల్ స్టూడెంట్స్ చేరినప్పటికి కూడా వాళ్ళు ఫిల్టర్ చేసి అంటే నార్మల్ బ్రాంచ్లో, నార్మల్ కాలేజ్ బ్రాంచ్లో చేరినప్పటికీ, నార్మల్ సెక్షన్ ఉన్నప్పుడు కూడా స్టూడెంట్స్ మెరిట్ ఆధారంగా వాళ్ళ టాప్ బ్రాంచ్కు, టాప్ సెక్షన్కు తీసుకుపోయి వాళ్ళ స్థాయి దగ్గర మంచి ఫ్యాకల్టీని అందజేస్తారు. దానికోసం ఎక్స్ట్రా ఛార్జ్ కూడా చేయరు. ఇది కూడా కొంత మంచి విషయమే. ఓన్ హాస్టల్, ఓన్ సంబంధించినటువంటి అడ్మినిస్ట్రేషన్, ఎలాంటి ఫ్రాంచైజీ లేదు. డైరెక్ట్గా శ్రీ చైతన్య వాళ్ళు మానిటరింగ్ చేస్తుంటారు. సో ఒక్కొక్క స్థాయి వరకు మినిమం గ్యారంటీ ఎడ్యుకేషన్ ఉంటుంది. అంటే శ్రీ చైతన్య చేరిస్తే మినిమం గ్యారంటీ, శ్రీ చైతన్యలో చేరిస్తే స్టూడెంట్స్ ఎంతో కొంత పైకి వస్తాడు, కనీసం పాడైపోడు అనేటువంటి భరోసా పేరెంట్స్కి ఉంది. అనేక అద్భుతమైన ర్యాంక్స్ అంత విషయం తెలిసినటువంటిది. సో శ్రీ చైతన్య అనేది మోర్ సెక్యూర్డ్ ఆర్గనైజేషన్ మిడిల్ క్లాస్కు తెలుగు రాష్ట్రాలు. శ్రీ చైతన్య నారాయణగూడ, ఆఫ్ కోర్స్. శ్రీ చైతన్య అంటే నారాయణగూడ అనే అర్థం వస్తుంది. కొంచెం నారాయణ కంటే శ్రీ చైతన్యాలు ఉండేటువంటి అడ్మినిస్ట్రేషన్, మానిటరింగ్ బెటర్గా ఉంటుంది కాబట్టి శ్రీ చైతన్య ఎగ్జాంపుల్ తీసుకున్నాను. రెండు ఒకలాంటివే. కొంచెం మీకు అడ్మినిస్ట్రేషన్ ప్రకారం శ్రీ చైతన్య బెటర్. అయితే శ్రీ చైతన్య నెగిటివ్ అంశాలు చూద్దాం. పర్ క్లాస్ 80 మంది. పెద్దగా క్యాంపస్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ సరిగా ఉండదు. చాలా క్యాంపస్లో ఈ మధ్య కొత్తగా పెట్టే వాటిలో కొంత బెటర్ అవుతుంది. పరిశుభ్రత సరిగా ఉండదు. ఫుడ్ మధ్యస్థము. కొన్ని బ్రాంచెస్లో అధ్వానంగా ఉంది, కొన్ని బ్రాంచెస్లో కాస్త బెటర్గా ఉంది. టాపర్స్ని మాత్రమే పట్టించుకుని టాప్ సెక్షన్లో, కింది సెక్షన్స్ వదిలేస్తారు. టాప్ బ్రాంచెస్ మాత్రమే టాప్ ఫ్యాకల్టీ వెళ్తారు. కింది బ్రాంచెస్కు నాశరకం తమని చెప్పినట్టు నాశరకం ఫ్యాకల్టీ ఉంటుంది. టూ మచ్ హెక్టిక్ షెడ్యూల్. సండే కూడా విశ్రాంతి ఉండదు, పొద్దున్న నుంచి రాత్రి దాకా ఉంటుంది. ఎలాంటి యాక్టివిటీ కానీ, ఎంటర్టైన్మెంట్ కానీ, ప్రోగ్రామ్స్ కానీ ఉండవు. మొత్తం అకాడమిక్సే ఉంటుంది. నాన్ టీచింగ్ వాళ్ళ బిహేవియర్ సరిగా ఉండదు. చాలా చులకనగా మాట్లాడతారు, ఇన్సల్ట్ చేస్తారు. మార్కులు రాని వారికి గౌరవం ఉండదు. ఏదో రూపంలో పైనుంచి వచ్చే ప్రెజర్ కారణంగా విపరీతమైన ప్రెజర్ ఉంటుంది. డిప్రెషన్కి వెళ్తారు. కొంచెం భిన్నమైన మనస్తత్వం వాళ్ళు ట్యూన్ గారు. వాళ్ళ మనస్తత్వం అర్థం చేసుకునేంత ఓపిక, తీరిక ఎవరికి లేదు. ఇవి నెగిటివ్స్. కొంత మంచి భాగం ఉంది, కొంత చెడు భాగం ఉంది. ఫిడ్జీలో మంచి భాగం ఏంటంటే అద్భుతమైన ఇన్ఫ్రాస్ట్రక్చర్, మంచి ఫ్యాకల్టీస్. అన్ని బ్యాచ్లకు కూడా మంచి ఫ్యాకల్టీస్ వెళ్తుంటారు. పర్ క్లాస్ 40. విశ్రాంతిగా ఉంటుంది. టైమింగ్స్ కూడా హెక్టిక్గా ఉండవు. సండే విశ్రాంతి, ఫ్రీడమ్ ఉంటుంది. థర్డ్ పార్టీ హాస్టల్స్ కాబట్టి హాస్టల్లో స్వేచ్ఛ ఉంటుంది. కొన్ని సందర్భాల్లో స్వేచ్ఛ వల్ల నష్టమైంది, కొన్ని సందర్భాల్లో లాభం అవుతుంది. నేను స్వయంగా ఫిడ్జీ మియాపూర్ పేరెంట్. ఒకప్పుడు అద్భుత రిజల్ట్స్ సాధించారు. తర్వాత ఇది సో హై ఫీజు. శ్రీ చైతన్య చాలా ఎఫర్డబుల్ ఫీ, అది కూడా ఒక మంచి పాజిటివ్ అంశం. తక్కువ ఫీ తీసుకుంటారు. ఎక్కువ ఫీ తీసుకున్న కొన్ని బ్రాంచ్లు కూడా మెజారిటీకి తక్కువ ఫీ ఉంది. ఎఫర్డబుల్ ఫీ, మిడిల్ క్లాస్కి అఫర్డబుల్. ఇది మిడిల్ క్లాస్కి అఫర్డబుల్ కాదు, అందుబాటులో ఉన్నటువంటి ధర కాదు. సో రిచ్ పర్సన్ సంబంధించినటువంటిది.
సో బాగా చదివే వాళ్ళు బాగా పట్టించుకొని బాగా ర్యాంకులు తీసుకొచ్చే వ్యవస్థ తక్కువ ఉంది. హైదరాబాద్ ఫిడ్జీలు అందరిని తీసుకొచ్చి మాదాపూర్లో పెడతారు. కానీ మీకు బాగా పర్సనల్గా అన్ని బ్రాంచుల్లో పట్టించుకొని మంచి ర్యాంకు పిల్లల్ని సానబట్టేటువంటి వ్యవస్థ లేదు. ఒకప్పుడు ఉండేది కావచ్చు. ఫిడ్జీలో ఉండేటువంటి అంతర్గత కల్లోలం, అంతర్గత ఆర్థిక సంక్షోభాల వల్ల టీచర్స్ కూడా చాలా గవర్నమెంట్ కల్చర్లాగా తయారయ్యారు. ఇవి ఫిడ్జీలో ఉండేటువంటి మంచి చెడులు. శ్రీ చైతన్యాలు ఉండే మంచిని, ఫిడ్జీలు ఉండే మంచిని మేళవించి సరైన పాలలో మాడ్యులస్ వాళ్ళు ఎస్టాబ్లిష్ చేసి వస్తారు. ఈసారి మాడ్యులస్ మాదాపూర్లో ఫిడ్జీలో ఉండేటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ తోటి, ఫిడ్జీలో ఉండే పర్ క్లాస్ స్ట్రెంత్ 40-45-50 మధ్యతోటి, ఫిడ్జీలో ఉండే రెస్ట్ రిలాక్సేషన్ తోటి, మీకు ఫిడ్జీలో ఉండేటువంటి టాప్ బ్యాచ్ చెప్పే స్థాయి ఫ్యాకల్టీస్ టీచ్ చేస్తూ, రిజల్ట్ ఓరియంటెడ్గా చాలా టాస్క్ ఓరియంటెడ్ టాప్ ర్యాంక్ తీసుకొచ్చే విధంగా ట్రైనింగ్ తోటి, ఓన్ క్యాంపస్ అంటే వాళ్ళ పూర్తి మానిటరింగ్ తోటి ఫిడ్జీ మాదాపూర్ రాబోతుంది. అదేవిధంగా మాడ్యులస్ మాదాపూర్ రాబోతుంది. ఆల్రెడీ మాడ్యులస్లో కూడా అదే మోడల్ ఉంది. సో చాలామంది ఫ్యాకల్టీస్ ఫిడ్జీ వాళ్ళు, సో ఫిడ్జీ లాంటి డీసెంట్ సిస్టమ్ ఉంటే స్టూడెంట్ తోటి చాలా రెస్పెక్ట్ ఇస్తారు స్టూడెంట్స్కు. తర్వాత పర్ క్లాస్ సిస్టమ్ చెప్పి 40-50, ఓన్ హాస్టల్, ఓన్ మెస్, మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్. అదే చైతన్య లాంటి కేరింగ్, చైతన్య లాంటి హార్డ్ వర్క్ చేయించడం, మరీ చైతన్య అంత చేయించారు. కానీ అట్లనే మంచి స్టూడెంట్స్, చాలా ఇంట్రెస్ట్ చూపే స్టూడెంట్స్ను కొంచెం సానబట్టి బెటర్ ర్యాంక్ తీసుకొచ్చేటువంటి వ్యవస్థ కూడా ఇటీవల లాస్ట్ ఇయర్ నుంచి రూపొందించారు. కానీ చైతన్యాలో కొన్ని బ్రాంచ్లు మాత్రం జరిగే న్యాయం మాడ్యులస్లో అన్ని బ్రాంచ్లు జరుగుతుంది. చైతన్యాలు ఉండే చైనా బ్రాంచ్ కన్నా మించిన ఫ్యాకల్టీ ఆల్రెడీ ఉన్నారు, ఇంకా వస్తున్నారు. కొంతమంది కూకట్పల్లి క్యాంపస్లో పనిచేస్తున్నారు, కొంతమంది మాదాపూర్ క్యాంపస్లో పనిచేస్తారు. కానీ ఎక్కువ బ్రాంచెస్ లేవు. మీకు డే స్కాలర్ ఒకటి, గర్ల్స్ ఒకటి, బాయ్స్ ఒకటి, అంతే ఫస్ట్ ఇయర్కు. 5 ఏళ్ళ నుంచి పనిచేస్తున్నారు కూడా పెద్దగా బ్రాంచులు విస్తరణ చేయడం లేదు. అంటే శ్రీ చైతన్యలో మంచి లక్షణాలు, ఫిడ్జీలో ఉండే మంచి లక్షణాల యొక్క సరైన మేళవింపుగా మాడ్యులస్ రూపొందుతుంది. శ్రీ చైతన్యంలో ఉండే చెడు లక్షణాలు పక్కన పెట్టారు, ఫిడ్జీలో ఉండేటువంటి కొన్ని పరిమితులను కూడా అధిగమించారు. కాబట్టి ఈ రెండింటి యొక్క మేళవింపుతోటి హైదరాబాద్లో అద్భుతం జరగబోతుంది. స్వయంగా మాడ్యులస్ యొక్క గ్రోత్ 12 మంది నుంచి ఉన్నప్పటి నుంచి ఇప్పటికీ మాడ్యులస్ గ్రోత్ ఉంది. సరే, అక్కడక్కడ చిన్న గ్యాప్స్, చిన్న కంప్లైంట్స్ జరిగిన మాట వాస్తవమే. చిన్న డిస్టర్బెన్సెస్ కూడా అడపదడప జరిగిన మాట వాస్తవమే. కానీ ఓవరాల్ స్థూలంగా 90% వరకు ప్రతి సంవత్సరం కూడా అద్భుతమైనటువంటి పెర్ఫార్మెన్స్ ఉంది. నిజానికి మాడ్యులస్ యొక్క ఫ్యాకల్టీ స్థాయి స్టూడెంట్స్ ఇప్పటివరకు దొరకలేదు. కాబట్టి 1000-500 ర్యాంక్ వాళ్ళకి రాలేదు. కానీ మాడ్యులస్కి ఉన్నటువంటి ఫ్యాకల్టీ, ఇప్పుడు రాబోయేటువంటి ఫ్యాకల్టీని చూస్తే ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్ తీసుకొచ్చే కెపాసిటీ 100% ఉంది. మంచి స్టూడెంట్స్ వాళ్ళు దొరికినట్టు. కాబట్టి ఈసారి మీకు హైదరాబాద్లో ఢిల్లీ బేస్ సంబంధించినటువంటి హైదరాబాద్లో ఉండేటువంటి ఒక అత్యుత్తమ సంస్థ నుంచి అనేక మంది ఫ్యాకల్టీసు టాప్ ర్యాంక్స్ 10 ర్యాంకులు సాధించే స్థాయి ఉన్న ఫ్యాకల్టీస్ మాడ్యులస్ చేరబోతున్నారు. కాబట్టి మీరు డెఫినెట్గా రానున్న సంవత్సరాల్లో ఆల్ ఇండియా 100 వీలైతే 10, భవిష్యత్తులో ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్ తీసుకొచ్చేటువంటి శక్తి కూడా మాడ్యులస్కి ఉంటుంది. కాబట్టి శ్రీ చైతన్య ప్లస్ ఫిడ్జీ యొక్క సరైన మేళవంపుతోటి మాడ్యులస్ రాబోతుంది. మరీ ముఖ్యంగా మాడ్యులస్ మాదాపూర్ రాబోతుంది. కాబట్టి ఈ అవకాశం వినియోగించుకోండి. మీకు ఇంటర్మీడియట్ కాలేజీల యొక్క గైడెన్స్ కోసం స్క్రీన్ మీద నెంబర్కి ఫోన్ చేయండి. స్క్రీన్ మీద నెంబర్కి మీ వివరాలు పంపినట్టయితే వాట్సాప్లో యాడ్ చేస్తారు, డిస్క్రిప్షన్ ఉంది. ఇంజనీరింగ్ ఇంటర్మీడియట్ కోసం SBI టాక్స్ యాప్ నుంచి మీకు రకరకాల కౌన్సిలింగ్ ప్రోగ్రామ్స్ ఉన్నాయి, వాటిని వినియోగించుకోండి. ధన్యవాద్. భారత్ మాతాకి జై.